హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే శనగపప్పుతో చేస్తున్నామండి. శనగ చారు. ఈ శనగపప్పుతోటి శనగ చారు అనేది పెట్టుకుంటాం. ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు కప్పుడు శనగపప్పు అయితే తీసుకున్నాము. దీన్ని 2-3 అవర్స్ పాటు నానబెట్టుకొని తర్వాత 3-4 విజిల్స్ వచ్చేలా కుక్కర్‌లో పెట్టుకొని వాటర్ ఎక్కువ వేసుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఈ రకంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాం. సో, ఈ పక్కన కనిపిస్తుంది మనకేంటంటే శనగపప్పు ఉడకపెట్టేసిన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకొచ్చిన మిశ్రమం ఇలా వచ్చిందనమాట. సో, దీనికోసం చారు కోసం చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాము. అలాగే కావాల్సిన వెజిటబుల్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా 2 టమాటాలనైతే తీసుకున్నామండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం. అలాగే 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాం. 5 ఉల్లిపాయలు తీసుకున్నామండి. మేము ఈ రకంగానే కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా వాటిని పీసెస్ చేయకుండా ఉల్లిపాయ పలంగా వేసేద్దామని అలా వేసుకున్నాం. అలానే ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కొన్ని బెండకాయలు, కొన్నన్ని క్యారెట్ ముక్కలు. అలానే వీటి కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు. సో, ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నామండి. సో, దాంట్లో 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఇది మనం విజిల్స్ ఏం రప్పించుకోము కానీ మేమైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాం. ఫ్రీగా వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతాయని చెప్పి ఈ విధంగా ఖాళీగా ఉండే గిన్నె అయితే తీసుకోవచ్చనమాట. సో, ఇలా 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత అందులో కొంచెం పసుపు అనేది వేస్తున్నాం. ఈ రకంగా పసుపు వేసిన తర్వాత మనం కారం కూడా వేసేస్తున్నామండి. సో, కొంచెం కారం కూడా ఆ వాటర్లో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే వెజిటబుల్స్ తీసుకున్నామో ఆ ప్లేట్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వాటర్లో వేసేస్తున్నాము. వాటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముందు ఆనియన్స్ అయితే వేస్తున్నామండి. సో, ఆనియన్స్ ఇలా ఉంటేనే బాగుంటాయన్నమాట, బాగా కుక్ అవుతాయి. అలానే పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు, ఈ విధంగా మనం వెజిటబుల్స్ పీసెస్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అందులో వేసానన్నమాట. ఈ రకంగా అన్నీ వేసేసుకొని సో, ఈ విధంగా ఇవైతే వేసుకున్నామండి. మిగిలిన 2 కూడా కొంచెం ఆ కూరగాయలు కుక్ అయిన తర్వాత వేస్తాం అనమాట. బెండకాయ ముందుగా వేసేస్తే మనకి మెత్తగా అయిపోయి జిగురులాగా వచ్చేస్తుంది. అలా కాకుండా అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తే మనకు అలానే ఫైన్గా ఉంటుందన్నమాట ముక్క అనేది. సో, ఇవి మాత్రం ఆపి మిగిలినవన్నీ వేసేసాము. ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి బాయిల్ అయ్యేదాకా ఒక 5-10 మినిట్స్ అయితే మనకి టైం తీసుకుంటుందండి. సో, 5-10 మినిట్స్ తర్వాత మనకి వెజిటబుల్స్ అయితే ఇలాగా కుక్ అయిపోతున్నాయండి. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర, అలానే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నామండి. కరివేపాకు, కొత్తిమీర. సో, ఇలా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం బెల్లం కూడా తీసుకున్నామండి. మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ టమాటో, బెండకాయ ముక్కలు కూడా వేసేసాము. సో, వీటిని ఒకసారి మళ్ళీ కలిపేసి మనం మూత పెట్టుకున్నట్టయితే వీటితో పాటు అవి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. సో, 5 మినిట్స్ తర్వాత టమాటా అవి కూడా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో చింతపండు గుజ్జు దాన్ని కూడా వేసేద్దామండి. సో, ఈ చింతపండు గుజ్జుతోటి ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి కుక్ అయినట్టయితే వాటికి పులుపు ఇవన్నీ పడతాయి అన్నమాట. ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. టైం టేకెన్ కూడా చాలా తక్కువే అవుతుంది. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునేది ఏంటంటే సాంబారు ఇవన్నీ కామనే, రసము. కానీ ఇలాగ శనగపప్పు ఉడకపెట్టుకొని శనగపప్పుతో చారు కాసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈలోపు పోపుకి అయితే సిద్ధం చేసేసుకుందామండి. సో, కరివేపాకు, కొత్తిమీర, అలానే స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, చితక్కొట్టు పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలానే కొంచెం ఇంగువ కూడా తీసుకున్నామండి. సో, ఇది సాంబార్ పౌడర్ అవి ఏమి యూజ్ చేయకుండా మనం ఇలాగ ప్లెయిన్గా పెట్టుకున్న శనగచారు అన్నమాట. ఇవన్నీ కూడా పోపు. సో, 5-10 మినిట్స్ తర్వాత మనం చింతపండు గుజ్జు చేసిన తర్వాత ఈ రకంగా అయితే మరిగిపోతుందండి. అప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఏదైతే తీసి పెట్టుకున్నామో పచ్చిశనగపప్పు ఉడకపెట్టేసి మిక్సీ వేసి తీసుకున్నామో ఈ మిశ్రమాన్ని, సో, ఈ రకంగా ఉండాలండి. మరీ డార్క్గా కాకుండా ఈ రకంగా ఉన్నట్టయితే లిక్విడ్ లాగా ఉంటే మనకి ఈ వెజిటబుల్స్తో పాటు కుక్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఒక 10-15 మినిట్స్ మనం బాగా మరిగించుకున్నట్టయితే ఆ వెజిటబుల్స్ ఈ శనగ నీళ్ళతోటి బాగా కుక్ అవుతుందన్నమాట.
సో 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ శనగచారు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఏవైతే పోపు సరుకులు తీసుకున్నామో వాటితో పోపు పెట్టేసుకోవడమే. ఈ శనగచారు మరిగేటప్పుడు బయటికి అస్సలు పొంగనివ్వకూడదండి. దగ్గరే ఉండి మనం పొంగించుకోవాలి. అది బయటికి పొంగిందంటే దాని టేస్ట్ అంతా పోద్దనమాట. ఇదనే కాదు, సాంబార్ అయినా ఏదైనా సరే, ఎందుకంటే ఆ నురగలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. సో ఇలా దగ్గరుండి మనం దీన్ని బాగా మరగబెట్టుకుంటే ఆ టేస్ట్ అందులోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు పోపు కోసం సిద్ధం చేసుకున్నాం కదా, పోపు పెట్టుకుందాం. పోపు కోసం అయితే ఇలాగా చిన్న కళాయిని పెట్టుకున్నామండి. సో ఈ కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నామండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇందులో అసలు ఆయిల్ అనేది వేయలేదన్నమాట ఈ చారులో. సో ముందుగా వేసి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత, సో 2 నిమిషాల తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలానే కొన్ని మెంతులు ఇవన్నీ కూడా వేసేస్తామన్నమాట. ఇవన్నీ వేగుతూ ఉండగా ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ అయితే వేసుకుంటున్నామండి. సో ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. మేము ఆల్రెడీ ఇంగువ తయారు చేసి పెట్టుకున్నామండి. తయారు చేసి పెట్టుకున్న ఇంగువని వేసుకున్నాం. అలాగే ఎండుమిర్చి కూడా ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి పోపులో. సో ఈ విధంగా పోపు అయితే ఏగిపోయిందండి మనకి. ఏగిపోయిన పోపుని ఇప్పుడు మనం శనగచారులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని శనగచారు పోపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మన ఎమ్మి శనగచారు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మేము రైస్లోకి అయితే తీసుకుంటున్నాం. రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. సో ఈ విధంగా మనం అందులో ఏమేమైతే వేసుకున్నామో, వంకాయ ముక్క, ఆనపకాయ ముక్క, ఉల్లిపాయ, చూడండి మనం ఎలా అయితే వేసుకున్నామో ఉల్లిపాయ అలానే ఉంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయితే అయిపోయినాయి, కానీ ఎక్కడ స్మాష్ అవ్వకుండా భలే నీట్గా వచ్చాయి. సో దీనికైతే ఇంకా మంచి ఇంకేం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగా సాంబార్ తోటే తినేయచ్చు అనమాట ఉత్తుగా. సో మన ఎమ్మి శనగచారుతో ఇప్పుడు రైస్ అయితే టేస్ట్ చేసేద్దాం. ఈ విధంగా అయితే నేను ప్లేట్లో అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూడండి వేడిగా ఉండి తినలేకపోతున్నాం కదా, అందుకనేసి కొంచెం ఒక 5 మినిట్స్ ముందుగా వేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అయినాయండి, ప్రతిదీ కూడా. ఆనియన్ కూడా బాగుంది, కాలిపోతుంది కానీ ఈ స్మెల్కి అది వావ్ చాలా టెంప్టింగ్గా ఉంది. శనగచారు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇందులో మనం అవుట్ సైడ్ నుంచి చేసుకున్న మసాలాలు అయితే ఏ ఫ్లేవర్ యాడ్ అవ్వలేదు కాబట్టి న్యాచురల్గా చేసుకున్నదే ఇంగువ మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్గా ఉంది. చాలా ఎమ్మిగా ఉందండి. ఈ వెజిటేబుల్ పీసెస్తోనే మంచిగా చేసుకుంటూ రైస్ అంతా మనం చివరి వరకు తినచ్చు అనమాట. కావాలంటే ఎవరికైనా వడియాలు అప్పడాలు వేపుకుంటే ఇంకా అసలు వేరే కర్రీ ఏమీ అవసరం లేదండి. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ కామెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మనకి హెల్తీ టిప్ కోసం నిమ్మకాయ పట్టుకొని అయితే వచ్చేసారు. ఈ నిమ్మకాయని ఎలా యూజ్ చేయబోతున్నామో చూసేద్దాం. సో ఈ టిప్పు దేనికి ఉపయోగపడుతుందంటే అండి, రెమెడీ గోరు పుచ్చు వస్తుంది కదండి, గోరు చుట్టూ వస్తుంది కదా, ఏలంతా వాచిపోయి గోరు చుట్టూ వచ్చేసి చాలా సెలిపేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ నిమ్మకాయకి ఇలా హోల్ చేసుకోవాలండి. మన ఫింగర్ పట్టేలాగా ఈ రకంగా హోల్ అయితే చేసుకోవాలి. సో ఏదైతే హోల్ చేసుకున్నామో దాంట్లో ఈ విధంగా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి ఏ ఏలికైతే గోరు చుట్టూ వచ్చిందో కొంచెం పెయిన్ అయితే వస్తుందండి, బేర్ చేయనంత పెయిన్ అయితే వస్తుంది. కానీ ఇలా పెట్టేసుకున్నట్టయితే మనకి ఈవెన్ 1 రోజు లేదా 2 డేస్లో మనకి కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. కానీ చాలా పెయిన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ రెమెడీ చేసుకున్నట్టయితే గోరు చుట్టూ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్ లేకుండా
ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. సో ఇవాళ మా రెసిపీ కానీ మా టిప్ కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేయండి. బాయ్ బాయ్. టుమారో సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ.